డైలీ గృహలక్ష్మి సీరియల్ను టీవీలో కంటే ముందు మీరు కనుక చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. తులసిని పుట్టింటికి పంపించేసిన అనసూయ, ఈ దెబ్బతో అందరికీ బుద్ధి చెప్పిన లాస్య. ఎలాగా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇక సీరియల్లోకి వెళ్తే అనసూయ నందుని లాస్యాని ఇంటికి రప్పిస్తుంది. అప్పుడు తులసి మామయ్య గారు, అసలు ఈ లాస్యను ఎందుకు ఇంట్లో పెట్టుకుంటున్నావు? పవిత్రమైన తులసి మొక్కను నువ్వు ఇంట్లో ఉంచుకోకుండా బయట పడేస్తున్నావు. లాస్య లాంటి గన్నేరు మొక్కని ఇంట్లో పెట్టుకుంటా అంటున్నావు. తన వల్ల నీకెన్ని నష్టాలు జరుగుతాయో నీకు ముందు ముందు తెలుస్తుంది అనేసి తులసి మావయ్య గారు అంటారు. నీకు బుద్ధి రావాలంటే తులసిని నేను నిజంగానే పుట్టింటికి పంపించేస్తాను, లాస్యని ఇంట్లో పెట్టుకుంటాను, అప్పుడే నీకు లాస్య ఎలాంటిదో తెలుస్తుంది అనేసి తులసి మావయ్య గారు అంటారు. ఇక వెంటనే తులసి మావయ్య గారు, తులసి నువ్వు కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్ళమ్మా, నువ్వు లేకపోతే వీళ్ళకి నీ విలువేంటో అప్పుడు తెలుస్తుంది. కొద్ది రోజులు మాత్రమే ఉండమ్మా, కానీ ఇది నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ ఇంట్లో ఉండే అధికారం నీకు మాత్రమే ఉంది. మిగిలిన వాళ్ళందరూ నీతో ఉండాలా వద్దా అన్నది ఆ నిర్ణయం నీపైనే ఆధారపడి ఉంటుంది. చెప్పమ్మా తులసి, నా కోసం కొన్ని రోజులు నువ్వు పుట్టింట్లో ఉంటానని, అప్పుడైనా నీ విలువేంటో ఈ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అనేసి తులసి మామయ్య గారు తులసితో అంటారు. ఇక తులసి చాలా బాధపడుతుంది. కట్టుకున్న భార్యను ఇంట్లో ఉంచుకొని వేరే ఆవిడను తన ప్లేస్లోకి తీసుకొస్తే ఏ భార్య అయినా తట్టుకోలేదు. తను పడే బాధ ఎవ్వరికీ తెలియదు. ఇక తులసికి కూడా నందు లాస్యను చూసేసరికి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలి అనిపించదు. ఇక వెంటనే తులసి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక తులసి అడ్డు లేకపోయేసరికి ఇక లాస్య రెచ్చిపోతుంది. లాస్య ఉదయాన్నే లెగవదు, కానీ తులసి ఉదయాన్నే లేచి అందరికీ టిఫిన్లు, టీలు వాళ్ళు అడగకుండానే అన్ని పనులు సర్ది పెట్టేది, చేసి పెట్టేది. కానీ లాస్య అలా కాదు. లాస్య లెగటమే 10ంటికి లేచిద్ది. ఇక టీలు, టిఫిన్లు చేసేసరికి 12 అవుతుంది. ఇక అభి, అంకిత డాక్టర్లు కాబట్టి వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోతారు. హాస్పిటల్కి వెళ్ళే టయానికి మాత్రం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయి ఉండదు. వాళ్లకు కావాల్సినవి ఏమీ చూడదు లాస్య. అదే తులసి అయితే అన్ని దగ్గరుండి చేసి పెడుతుంది. ఇక అంకిత వెంటనే అభితో అంటుంది, లాస్య ఆంటీ నాకు ఏమీ చేయడం లేదు, నాకైతే వంట కూడా రాదు. అదే తులసి ఆంటీ అయితే ఉదయాన్నే అన్ని పనులు నాకు చేసి పెడుతుంది అనేసి అంకిత అంటుంది అభితో. ఇక వెంటనే లాస్య అంటుంది, నీకు పెళ్ళైనా కూడా నీ పనులు ఎవరు చేసి పెడతారు? నీ భర్తకి నువ్వే చేయాలి. నీ పనులు, తన పనులు కూడా నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు నందుకి అన్నీ నేనే చేసి పెడుతున్నాను కూడా, నువ్వు ఆ మాత్రం చేసుకోలేవా అనేసి అంకితను కూడా తిడుతుంది లాస్య. ఇక అనసూయ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. తనకి మార్నింగ్ టీ తాగితేనే కానీ ఏ పని చేయదు. ఇక వెంటనే అనసూయ లాస్యని అడుగుతుంది, ఏమ్మా లాస్య, టీ పెట్టావా ఉదయాన్నే అనేసి. టీ పెట్టావా అని అనసూయ లాస్యని అడుగుతుంది. ఇక వెంటనే లాస్య, ఏంటి మీరు కూడా నన్ను వేధిస్తున్నారు? మీరు పెద్దవారే కదా, మీరు వెళ్ళి చేసుకోండి అనేసి అంటుంది. అయినా మీరు పెద్దవాళ్ళు, మీరు చేస్తేనే వంట బాగుంటుంది కదా, మీరు చెయ్యండి అనేసి అంటుంది. అనేసి లాస్య అనసూయను కూడా తిడుతుంది. ఇక తులసి మావయ్య గారికి లాస్య అంటే పడదు కాబట్టి ఎప్పుడూ లాస్యతో మాట్లాడరు. లాస్య చేసిన ఏ వంట కూడా తినరు. తను హోటల్కి వెళ్ళి తనకు నచ్చింది తిని తీసుకొని వస్తాడు. ఇక అందరికీ ప్రేమ్ సంగతి తెలిసిందే. ఇక అందరూ హోటల్ భోజనానికి అలవాటైపోతారు. నందుకి కూడా ఏం చేయాలో, ఎవరికి సమాధానం చెప్పాలో తెలియక, లాస్య పెట్టే ఇబ్బందుల్ని తట్టుకోలేక, భరించలేక లాస్య మీద అందరికీ విసుగొస్తుంది. తులసి ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు ఇల్లులా ఉండదు. లాస్య రావడం వల్ల ఇప్పుడు ఇల్లంతా ఎంతో మారిపోయింది అనేసి అందరూ లాస్యని తిట్టుకుంటూ ఉంటారు. ఇక అందరికంటే తెలుసుకోవాల్సింది తులసి యొక్క వాల్యూ నందు మాత్రమే. ఇక నందు ఆలోచిస్తూ ఉంటాడు తులసి గురించి. తులసి అయితే ఉదయాన్నే లెగిసి పూజ చేసి అందరికీ టీలు, టిఫిన్లు అందించి ఎవరికి ఏం కావాలంటే అవన్నీ చేసి పెట్టి సర్ది పెడుతుంది. అప్పుడు తులసి ఉన్నప్పుడు ఎవ్వరికి విలువ తెలియలేదు. ఇప్పుడు తులసి వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది. లాస్య రావడం వల్ల ఇల్లు ఎలా మారిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇవన్నీ నందుకి నచ్చడం లేదు. నందు చెప్పే ప్రతి మాటకి లాస్య అడ్డు చెబుతూ, ఎవ్వరేమడిగినా మీరే చేసుకోండి అనే సమాధానం చెప్తూ ఉండడం వల్ల నందుకు కూడా లాస్య అంటే కోపం వస్తూ ఉంటుంది. అలాగే తులసి యొక్క విలువేంటో కూడా తెలుస్తుంది. ఇక లాస్య తన జీవితంలో ఉంటే తన జీవితం సరిగ్గా ఉండదని, తులసి తన జీవితంలో ఉంటేనే నా జీవితం మంచిగా ఉంటుందని ఒక నిర్ణయానికి వస్తాడు నందు. ఇక ఎట్టకేలకు నందు నిజం తెలుసుకున్నాడు. తులసి విలువేంటో తెలుసుకున్నాడు. మరి ఇదంతా జరగాలంటే మనం ఇంకొన్ని ఎపిసోడ్స్ ఆగాల్సిందే. మరి ఈ విధంగానైనా సరే నందు తులసి విలువేంటో తెలుసుకోవాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
ఇంకా మా ఛానల్ నుండి గృహలక్ష్మి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి.